నువ్వెవరి కోసం చూస్తున్నావో నేను కూడా ఆ వ్యక్తినే వెతుకుతున్నాను మరదలా. ఎక్కడుంది తను? సుందరి, గంగ ఇంకా రాలేదే? తను వంటశాలలో ఏదో పని చేస్తున్నట్టుంది. కానీ తను ఉండాల్సింది ఇక్కడ కదా. కానీ మహారాణి గారు తను యుద్ధ విద్య నేర్చుకోవడానికి తనకి ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పింది. నన్ను కూడా మీ అంత నిపుణురాల్ని చేయవలసిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓర్పు వహించు. కాలక్రమేణా నువ్వు సర్వస్వం నేర్చుకోవచ్చు. కానీ నాకు అంత వ్యవధి లేదు మహారాణిదేవి. ఏంటి? తను అలా అందా? నాకు తన ప్రవర్తనలో ఏదో వంచన కనిపిస్తోంది. ప్రణామాలు గురువుగారు. నేను విద్య అభ్యసించడానికి వచ్చాను. ఓం ధర సదా పవిత్ర మండల్ మధ్యవర్తి నారాయణ సరసజా సంసన్నిదిష్ట కేయూరవహాన్ మకర కుండలవహాన్ క్రీటహారి హిరణ్మయ వటూరద్ర శంఖ చక్ర. ఏమైంది గంగ? అలసిపోయావా? లేదు, నేను అలసిపోలేదు. తమరు కానివ్వండి, అలా చెప్తూనే ఉండండి. శభాష్. సరే, మళ్ళీ ఆరంభిద్దాం. 1 2 మెల్లగా మెల్లగా, అలాగే కదలకుండా నిదానంగా చేయాలి. 3 4. భోజనం సిద్ధంగా ఉంది, వచ్చి భోంచేయండి. ధన్యవాదాలు మహారాజా. అయితే నేను అప్పుడే భోజనానికి రాలేను. నేను నా సేనలోని సైనికులతో పాటే భోజనం చేయదలిచాను. సరే, అయితే మేం కూడా ఓ పని చేస్తాం. మా భార్య బిడ్డలతో, మా భార్య నిర్వహిస్తున్న ఈ సేనతో కలిసి భోజనం చేస్తాం. గంగా, నేను నీ కాళ్ల మీద దాడి చేసినప్పుడు నువ్వు ఎత్తుగా ఎగిరి దెబ్బ నుంచి తప్పించుకోవాలి. చిత్తం. కాచుకో గంగా. గంగా, కత్తి యుద్ధంలో అనుక్షణం చురుగ్గా లేకపోతే ఈ దాడి ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చు. ఇప్పుడు నీ గతేం కాను. ఇక నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? మిస్టర్ నెల్సన్, ఈ గాజుల చేతులు కత్తి ఎత్తినప్పుడు నీలాంటి వాళ్ళు గాజులు తొడుక్కునే పరిస్థితి వస్తుంది. నిజానికి మీ కంపెనీ వారు మా భద్రత కోసం నిన్ను నియమించారు. వెళ్ళి నీ విధి నువ్వు నిర్వహించు. ఇంకాసేపు నువ్విక్కడే ఉంటే ఆడ సైన్యం చూసి ఆ భయంతో నీకు నిద్ర కూడా పట్టదు. నీకు దృఢ సంకల్పం అయితే ఉంది, కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? నీలో ఏదో కనపడని కోపం ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మన లక్ష్మీబాయి మహారాణి గారికి పోటీగా వచ్చిందండి. వారసుడు మీ ద్వారా లభించబోతున్నప్పుడు ఇక ఈ తతంగం అంతా దేనికి చెప్పండి? పెద్ద తయారైంది. ఝాన్సీకే మహారాణి అవుతుందట. వారసుడు మీ ద్వారా లభించబోతున్నప్పుడు ఇక ఈ తతంగం అంతా దేనికి చెప్పండి?